Welcome to Trinath Chemistry Classes. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి అంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి వచ్చే విద్యార్థుల కోసం సమ్ బేసిక్ మ్యాథమెటిక్స్ ఇన్ కెమిస్ట్రీ డిస్కస్ చేస్తున్నాం. ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ ఇన్ కెమిస్ట్రీ సిరీస్లో ఇది రెండవ వీడియో. ఫస్ట్ వీడియోలో మనం అసలు నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి అండ్ ప్లేస్ వాల్యూస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ప్రధానంగా ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ అండ్ మల్టిప్లికేషన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మనకి ఈ 10th నుంచి ఇంటర్లోకి వచ్చే ప్రాసెస్లో బేసిక్ కాన్సెప్ట్స్ వెరీ పర్టికులర్గా మ్యాథమెటిక్స్లో బేసిక్స్ కనుక స్ట్రాంగ్గా ఉంటే కనుక మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో వెరీ పర్టికులర్గా కెమిస్ట్రీలో యూ కెన్ అండర్స్టాండ్ కెమిస్ట్రీ వెరీ ఈజీలీ అన్నటువంటి కాన్సెప్ట్ తోటి ఈ సిరీస్ చేయబోతుంది. ఈ సిరీస్లో వీడియోలు రాబోతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో బిఫోర్ గోయింగ్ సెషన్, ఈ సెషన్లోనికి వెళ్ళటానికి ముందు ఒకసారి ఆల్రెడీ మొదటి వీడియోలో కూడా చెప్పాను, పార్ట్ 1లో కూడా. సో మనకి 1 to 20 టేబుల్స్ ఖచ్చితంగా అప్ టు 20 స్టెప్స్ వరకు వచ్చి ఉండాలి. సో వచ్చి ఉంటేనే మనకి సమ్ బేసిక్ అంటే ఏదైనా చిన్న చిన్న మల్టిప్లికేషన్ అలాంటివి ఈజీ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో మీరు ఖచ్చితంగా 1 to 20 టేబుల్స్ అంటే మనకి జూన్ ఫస్ట్ వీక్లో అంటే అప్రాక్సిమేట్లీ జూన్ 1st or 2nd నుంచి క్లాసెస్ మొదలు కాబోతున్నాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి. ఈ మొదలయ్యే లోపల మనకు ఉన్నటువంటి బేసిక్స్ని బ్రషప్ చేసుకోవాలి. దాంట్లో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది టేబుల్స్. సో 1 to 20 టేబుల్స్ ఫర్ ఎవర్ కన్వీనియన్స్ ఆ 1 to 20 టేబుల్స్ ని ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో ఇవి 11 to 12 టేబుల్స్, 11 to 20 టేబుల్స్ ఇవి. సో అప్ టు 20 స్టెప్స్ వరకు. సో ఖచ్చితంగా డైలీ ఒక టేబుల్ ప్లాన్ చేసి కనుక మనం నేర్చుకోగలిగితే కనుక డెఫినెట్ గా మీరు ఇంటర్మీడియట్ లోకి వెళ్ళేసరికి నాట్ ఓన్లీ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఖచ్చితంగా ఒక 6th 7th 8th 9th 10th చదివి విద్యార్థులు ఎవరైనా సరే అలాంగ్ విత్ ఇంటర్మీడియట్ మనకి ఈ 1 to 20 టేబుల్స్ అంటే 2 to 20 టేబుల్స్ అప్ టు 20 స్టెప్స్ వరకు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో మీరు నోట్ చేసుకుని డైలీ 1 టేబుల్ ప్లాన్ చేసి ఖచ్చితంగా మీరు నేర్చుకుంటే కనుక మీకు ఇంటర్మీడియట్ లో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీలో ఏంటి ఈ విషయాలు మనకు అవసరమా అంటే కనుక ఖచ్చితంగా అవసరమే. మనం ఈ ఇంటర్మీడియట్ లెవెల్లోకి వెళ్ళేసరికి కాస్త స్పీడ్గా అండ్ ఫాస్ట్గా మనం అర్థం చేసుకోవాలి, సాల్వ్ చేయగలగాలి అంటే కనుక ఖచ్చితంగా బేసిక్ నాలెడ్జ్ ఇన్ మ్యాథమెటిక్స్ కావాల్సిందే. సో అది వెరీ పర్టికులర్గా ఈ 5th 6th 7th ఉన్నటువంటి బేసిక్ మ్యాథమెటిక్స్ కావాలి. సో ఆ ప్రాసెస్లో భాగంగానే మొదటి వీడియోలో మనం నెంబర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేయటం జరిగింది. న్యాచురల్ నెంబర్స్ అని, హోల్ నెంబర్స్ అని, ఇంటిజర్స్ అని, రేషనల్ నెంబర్స్ అని, ఇర్రేషనల్ నెంబర్స్ అని, అలాగే రియల్ నెంబర్స్ అని, అలాగే రోమన్ నెంబర్స్ అని, అలాగే ఈ నెంబర్ సిస్టంలో ఇండియన్ సిస్టంలో మనం ప్లేస్ వాల్యూస్ గురించి కూడా చెప్పాం. అంటే మనకి ఎక్స్ట్రీమ్ రైట్లో ఉన్నదాన్ని 1's ప్లేస్ అంటామని, అలాగే ద నెక్స్ట్ 10's ప్లేస్ అంటామని, 100's ప్లేస్, 1000 ప్లేస్, 10,000, lakh, 10 lakh, crore, 10 crore ఆ విధంగా మనం నెంబర్ సిస్టమ్ గురించి కూడా డిస్కస్ చేయటం జరుగుతుంది. ఒకవేళ మొదటి వీడియో చూడకపోతే కనుక చూసి దాంట్లో కంటిన్యూ. సో ఈ వీడియోలో మనం ప్రధానంగా మనకి ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ గురించి చూడబోతున్నాం. ఆల్రెడీ మనకు తెలుసున్నటువంటి ఎడిషన్సే, బట్ చిన్న చిన్న మిస్టేక్స్ ఏం చేస్తున్నారు అంటే అవి కూడా తెలియకుండా మనకి అంటే తెలియకపోవటం కూడా కాదు, ఇది మర్చిపోవటం వల్ల అంటే ఎప్పుడో 6th 7th చేసినటువంటి ఎడిషన్స్ మర్చిపోవటం వల్ల వచ్చినటువంటి సమస్య. సో మనం ఒకసారి రెక్టిఫై చేసుకోగలిగితే కనుకండి మనం సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం ఉంది ఇంటర్మీడియట్ లెవెల్. మనకి ఎడిషన్స్ లో మనకి జనరల్ గా కనుక అంటే ఎలా కనుక ఇస్తే కనుక +69 ఇలా కనుక ఇస్తే కనుక అంటే వేసుకునేటప్పుడు మనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే కనుకండి ఇది ఆల్రెడీ చెప్పాం, దీన్ని 1's ప్లేస్ అంటాం, 10's ప్లేస్ అంటాం, 100's ప్లేస్ అంటాం, 1000's ప్లేస్ అంటాం. సో ఇక్కడ తీసుకుంటే కనుక 1's ప్లేస్ 10's ప్లేస్ ఉంది. సో ఖచ్చితంగా మనం వేసుకునేటప్పుడు 1's ప్లేస్ నెంబర్లో 1's ప్లేస్
టెన్స్ ప్లేస్ నెంబర్ దగ్గర టెన్స్ ప్లేస్. అదే ఇక్కడ తీసుకుంటే హండ్రెడ్స్ ప్లేస్ లో ఏ నెంబర్ ఉందండి? 4 ఉందండి. సో 473. అలాగే ఇక్కడ ఓన్లీ వన్స్ ప్లేస్ ఉంది 2. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కనుక 873. రైట్. సో మనకి ఈ నెంబర్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఏ ప్లేస్ నెంబర్ కింద ఆ ప్లేస్ వేసుకోవటం రావాలి. సో 9 + 3 12, 12 + 3 15, 15 + 2 17, 20 అండ్ 2 8 14, 14 + 14 28, 2 3 4 4 7, 7 + 8 15. సో ఇది మనకి ఎడిషన్ తీసుకుంటాం. సో లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇలా తీసుకుంటే రైట్. సో ముందే చెప్తున్నాం, ఒకసారి ఏ ప్లేస్ దగ్గర ఆ ప్లేస్ రావాలి. ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్ లేదు, బట్ దీంట్లో ఉందండి 895. అలాగే నెక్స్ట్ 69. తర్వాత వచ్చేసరికి ఇక్కడ థౌజండ్స్ ప్లేస్ ఉందండి 4375 అండ్ 80. రైట్. సో ఇప్పుడు ఒకసారి మనం సమ్ చేస్తే కనుక 5 3 + 5 8, 8 + 9 17, 17 + 5 22 అండ్ 33, 7 16 and 22 8 33, 8 + 3 11, 4 and 5500. రైట్. సో ఇక్కడ అంటే నార్మల్గా ఎడిషన్స్ అందరికీ వచ్చినవే, కానీ ఈ ప్లేస్ వాల్యూస్ దగ్గర వేసుకునేటప్పుడు కనుక ఏదైనా తప్పు వేసుకుంటే కనుకండి మనకి లెక్క తప్పు అవడానికి అవకాశం ఉంది. సో మనకి ఇవి ఎడిషన్స్ లో తీసుకుంటే, అదే విధంగా మనకి సబ్ట్రాక్షన్స్ తీసుకుంటే సో సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా, బట్ 8375 నుంచి సమ్ 690 మనం అంటే కనుక ఇక్కడ కూడా సేమ్ 699 అండ్ ఇక్కడ 5 నుంచి 9 పోదు కాబట్టి మనం 1 బారో తెచ్చుకున్నాం. ఇక్కడ 15 అవుతుంది, ఇక్కడ 6 అవుతుంది అండ్ 15 నుంచి 9 తీస్తే కనుక 6 అండ్ మళ్ళీ ఇక్కడ 6 నుంచి 9 తీయలేం కాబట్టి బారో తెచ్చుకుంటే కనుక 16 అవుతుంది. ఇక్కడ 2 అవుతుంది, 1 ఇచ్చేసింది కాబట్టి ఇక్కడ 7 అండ్ మళ్ళీ ఇక్కడ కూడా అవ్వదు కాబట్టి 12 అవుతుంది, ఇక్కడ 7 అవుతుంది. 12 and 6 తీస్తే 6 అండ్ 7. రైట్. సో ఇక్కడ కూడా మనం అంటే ఈ బారోయింగ్ దగ్గర మనకి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఖచ్చితంగా మనం అలాగే 100 మైనస్ 580 తీసుకుంటే 6300, 6300 అండ్ 589. రైట్. సో మనకి 10 నుంచి 9 తీస్తే 1, ఇక్కడ 10, ఇది 9 అవుతుంది. 9 నుంచి 8 తీసేస్తే కనుక 1 అండ్ ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ బారో ఇచ్చేసింది కాబట్టి 12 నుంచి 5 అండ్ దిస్ ఇస్ రైట్. సో ఇవి మనకి బారోయింగ్స్. సో మనకి ఎట్ ద ఎండ్ మనకి వీటి మీద కొన్ని ఎక్సర్సైజ్లు అనేది ఇవ్వటం జరుగుతుంది. సో మీరు నోట్ చేసుకుని ట్రై టు సాల్వ్ అండ్ చెక్ యువర్ సెల్ఫ్ విత్ ది హెల్ప్ ఆఫ్ క్యాలిక్యులేటర్ ఆర్ రైట్. సో ఇది మనకి సబ్ట్రాక్షన్స్ తీసుకుంటే. సో అదే విధంగా మల్టిప్లికేషన్ తీసుకుంటే ఇదే మనకి చాలా ఎక్కువ అవసరం పడుతుంటాయి మనకి మల్టిప్లికేషన్స్. ఇవి ఈ క్యాలిక్యులేషన్స్ మనం ఎంత స్పీడ్గా చేయగలిగితే కనుక కెమిస్ట్రీలో న్యూమరికల్స్ ని అంత ఈజీగా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో నార్మల్ న్యూమరికల్స్ చెప్తున్నాం. 589 into 673 కాసేపు తీసుకుంటే కనుక 3 9s are 27, 2 ఉంచుకున్నాం, 3 8s are 24, 26 మళ్ళీ 2 ఉంచాం, 5 3s are 15, 70. సో అయిన తర్వాత రెండో నెంబర్తో మల్టిప్లై చేసేటప్పుడు ఇక్కడ ఏదర్ ఇంటూ కానీ 0 కానీ పెట్టుకుంటాం. సో నా కన్వీనియంట్ కోసం నేను 0 పెడుతున్నాను. రైట్. 7 9s are 63, 6 మిగిలింది. 7 8s are 56, 6 62 మళ్ళీ అగైన్ 6 మిగిలింది. 7 5s are 35 and 40. అలాగే ఇక్కడ థర్డ్ డిజిట్తో చేస్తాం, 2 సుమాలు రావాలి. 6 9s are 54, 5 6 8s are 48, 5 53, 5 మిగిలింది. 6 5s are 30, 30. రైట్. సో ఇక్కడ యాడ్ చేసేట 7 7, 6 + 3 9 + 0 9, 7 + 2 11, 11 + 4 15, 1 ఇక్కడ యాడ్ చేసుకున్నాం. 1 + 1 2, 2 + 1 3, 3 + 3 6 అండ్ ఇక్కడ 9 3. రైట్. సో ఇప్పుడు నెంబర్ ఎంత అంటే 3,96,597. ఒకవేళ కనుక ఇక్కడ ఉంటే కనుక ఇలా ఉంటే కనుక
సో 1 4 జార్ 4 3 7 8. సో ఇందాక ఒక 0 పెట్టాను, తర్వాత 2 0 వచ్చింది. మూడో 4గో నెంబర్తో మల్టిప్లై చేస్తున్నప్పుడు ఎన్ని రావాలంటే 3 zeros మల్టిప్లై చేసి. సో ప్లీజ్ రిమెంబర్, అంటే ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా తీస్తే 4 3 7 8. ఇప్పుడు లెక్క మళ్ళీ నెక్స్ట్ థర్డ్ నెంబర్తో చేస్తుంటే కనుక అదే ఒకవేళ 5 నెంబర్స్ ఉన్నాయనుకోండి 4 zeros రావాలండి నెక్స్ట్, రైట్. సో మనకి ఈ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కొంచెం ఇది అవసరం ఖచ్చితంగా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ దీన్ని కంప్లీట్ చేస్తున్నాం. సో 7 4 జార్ 28. ఇదిగోండి ఆల్రెడీ ఫస్ట్ నెంబర్తో చేశాం, సెకండ్ నెంబర్తో కూడా చేశాం, సెకండ్ నెంబర్ కూడా 1 కాబట్టి థర్డ్ నెంబర్తో చేస్తున్నప్పుడు ఈవెన్ టెన్స్ ప్లేస్లో కూడా 0 వచ్చేయాలి. 7 4 జార్ 28 2, 7 3 జార్ 21 2 23 2, 7 7 జార్ 49 plus 2 51 5, and 7 8 జార్ 56 plus 16. అదే ఇక్కడ తీసుకుంటే కనుక 3 0 రావాలి ఇక్కడ. 6 4 జార్ 24 2, 6 3 జార్ 18 2 22, 6 7 జార్ 42 44 4, 6 8 జార్ 50. మల్టిప్లై చేస్తున్నాం. 4 7 7 plus 3 10 18 1, 8 plus 8 16, 16 plus 7 23 2 10 11 1, and this is 6 plus 2 8. So this is the number. పెడితే కామాలు పెడితే కనుక ఇండియన్ సిస్టంలో దిస్ ఇస్ 5,86,13,874, రైట్. సో మనకి ఈ మల్టిప్లికేషన్లో ఇంకొక విషయం ఖచ్చితంగా తెలియవలసింది ఏంటంటే కనుక మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఒకవేళ డెసిమల్స్ ఉంటే కనుక చూడండి, డెసిమల్స్ ఉంటే కనుక, రైట్. సో అసలు డెసిమల్లో ఉన్నప్పుడు నెంబర్ని ఎలా చదవాలండి? 6.32. దిస్ ఈస్ 12.67. సో వీ షుడ్ నాట్ రీడ్ యాజ్ ఏ 12.67, 12.67. ఒకవేళ ఎలా ఉందనుకోండి 130.85, 130.85. సో ఒకవేళ కనుకండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 + 6.3 into 4.8 మల్టిప్లై చేయండి. 6.3 into 4.8. సో ఫస్ట్ నార్మల్ మల్టిప్లికేషన్ యాజ్ సచ్ గా చేసేయండి. ఎలాగా 8 3 జార్ 24 2, 8 6 జార్ 48 2 50. తర్వాత 5 4 3 జార్ 12 1, 6 4 జార్ 24 24. 0 పెట్టారు. 4 2 0 1 2. ఇప్పుడు డెసిమల్ ఎన్ని డెసిమల్స్ పెట్టాలి అంటే కనుక ఈ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మొదటి నెంబర్లో డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేస్ ఉన్నాయి? 1. రెండో నెంబర్లో ఎన్ని ఉన్నాయి? 2 1, అంటే మొత్తం ఎన్ని? 2. సో ఈ స్టార్ట్ విత్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్ 1 2. దిస్ ఇస్ ఒకవేళ కనుక 6.3 into 4.8 ఉందండి, వచ్చిన ఆన్సర్లో ఇప్పుడు ఇందులో ఎన్ని ఉన్నాయి? 1. డెసిమల్ తర్వాత ప్లేసెస్ 1 ఉంది. ఎక్కడ ఎన్ని ప్లేస్లు ఉన్నాయి? 2. అంటే టోటల్ ఆన్సర్లో ప్లేసెస్ ఎన్ని రావాలంటే ఇక్కడ మనకి 3 ప్లేసెస్ రావాలి, రైట్. అంటే డెసిమల్ తర్వాత ఎక్కడి నుంచి లెక్క పెట్టాలని చెప్తున్నాం? ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్, ఫ్రమ్ రైట్ హ్యాండ్ సైడ్, దట్ ఈస్ 1th ప్లేస్ నుంచి మనం ఇక్కడ మొదలు పెట్టాల్సి ఉంది. సో దీన్ని కనుక అబ్జర్వ్ చేస్తే కనుకండి మనకు మొత్తం అంతా మల్టిప్లై చేస్తే కనుక ఇది 30,366 అని వస్తుంది, రైట్. సో ఇక్కడ డెసిమల్స్ ఎన్ని ప్లేసులు పెట్టాలంటే 3 ప్లేసులు, 1 2 3, రైట్. సో ఇది మనకి ఏంటంటే కనుకండి మల్టిప్లికేషన్లో ఎన్ని డెసిమల్స్ తర్వాత పాయింట్ వచ్చిన ఆన్సర్లో ఎన్ని డెసిమల్స్ పెట్టాలి అంటే కనుకండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ మల్టిప్లయింగ్ 2 నెంబర్స్, మనం ఏం చేయాలి? మొదటి నెంబర్లో ఫస్ట్ నెంబర్లో ఏం చేయమని చెప్తున్నాం? డెసిమల్ తర్వాత నెంబర్ ఆఫ్ ప్లేసెస్, ఆఫ్టర్ డెసిమల్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి. తర్వాత సెకండ్ నెంబర్లో కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్టర్ డెసిమల్, అంటే డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ టోటల్ నెంబర్ లెక్కేస్తాం. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్టర్ డెసిమల్ మొత్తం లెక్కేస్తాం. ఒకవేళ 3 నెంబర్స్ ఉన్నాయనుకోండి 3 కలుపుతాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6.3 into 4.82 into 0.15, 6.3 into 4.82 into 0.15. సో మనకి ఇక్కడ ఒక్కసారి దీన్ని కనుక మనం మల్టిప్లై చేసి చూస్తే కనుకండి ఆన్సర్ ఎంత వస్తుందంటే కనుక 4.82 into 0.15. సో ఇది 4554.
రైట్. సో ఇప్పుడు ఇన్ని ప్లేసులు పెట్టాలి అంటే కనుక ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసులు ఉన్నాయి? 1 ప్లేస్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ కూడా డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసులు ఉన్నాయి? 2. అంటే టోటల్ ఎన్ని పెట్టాలి మనం ఇక్కడ? 5 పెట్టాలి. రైట్. ఎన్ని పెట్టాలండి ఇక్కడ? 5 పెట్టాలి. రైట్. సో ఇప్పుడు కనుక మనం దీన్ని కనుక మల్టిప్లై చేస్తే కనుక రైట్. ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే కనుక మనకి నెంబర్ వస్తుంది. సో 4,55,490. సో ఇప్పుడు డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసెస్ పెట్టాలంటే ఇప్పుడు 5 ప్లేసెస్ కౌంట్ చేయండి. 1 2 3 4 5. సో మనకి ఇక్కడ వచ్చే జీరోకి వాల్యూ లేదు కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? 4.554. 4.554. రైట్. సో మనకి మీకు ఈ వీడియోలో కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఇవ్వటం జరుగుతుంది. ప్లీజ్ సాల్వ్. అండ్ మీకు ఏ డౌట్ వచ్చినా సరే మీరు కామెంట్ సెక్షన్లో యూ కెన్ ఆస్క్ మీ. మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అడిగితే కనుక మీకు ఖచ్చితంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐ విల్ రెస్పాండ్. రైట్. సో ఇది మాకు తెలియదు లేకపోతే మాకు తెలుసున్న విషయాలే కదా అని అనుకోవద్దు. జస్ట్ బ్రష్ అప్ యువర్ బేసిక్స్. సో మనకు ఖచ్చితంగా ఇవి మనం ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో స్పీడ్గా రెస్పాండ్ అవడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో మీకోసం ఇక్కడ ఈ షేర్ చేస్తున్నాం కొన్ని ఎక్సర్సైజెస్. ప్లీజ్ సాల్వ్ ఇట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ feel free to ask in comment section. So this is the worksheet. మీరు కుదిరితే కనుక ఈ నెంబర్లు ట్రై చేసి ఆన్సర్ ఎంత వస్తుంది వచ్చిన ఆన్సర్లో మనకి చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇవే కాదు, మీరే ర్యాండమ్గా కొన్ని నెంబర్లు తీసుకుని అంటిల్ యూ గెట్ కాన్ఫిడెన్స్, నేను ఖచ్చితంగా ఈ మోడల్లో నేను మర్చిపోను, ఏ లెక్కైనా చేసేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చే వరకు యూ టేక్ యువర్ సెల్ఫ్ సమ్ ఎగ్జాంపుల్స్ అండ్ చెక్ యువర్ సెల్ఫ్. ఇవి మనకి మల్టిప్లికేషన్లో తీసుకుంటాయి. సో మనం నెక్స్ట్ వీడియోలో మనం డివిజన్స్ చూద్దాం. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.